అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ఇది రోమాచరణ నుండి ఎఫెసీయులకు ఆయన పత్రిక రాశాడు. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి పరిచారకుడుకు తుకికుతో ఈ పత్రికను ఎఫెసీయులకు పంపించడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21-22 వచనాల్లో, ఇదిగో తుకికు ద్వారా ఈ సమాచారం అంతా నేను మీకు పంపిస్తూ ఉన్నాను. అతడు మిమ్మల్ని ఆదరిస్తాడో మీ హృదయాలను ఓదార్చుటకు అతను మీ వద్దకు పంపి ఉన్నాను అన్నాడు. ఈ పత్రిక అంతట్లో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 3 అధ్యాయాలు కూడా క్రీస్తు యేసునందు వారిని ఏకం చేయడానికి సంబంధించిన సంగతులు. నూతన సృష్టిగా అన్యులైనటువంటి వారిని, యూదులైనటువంటి వారిని ఏకముగా సమకూర్చుట కొరకు చేసినటువంటి ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు. 4, 5, 6 అధ్యాయాల్లో ఏకమైనటువంటి ప్రభు సంఘం ఏకత్వంలో కొనసాగుటను గూర్చినటువంటి సంగతులు అక్కడ రాయబడ్డాయి. మొదటి 3 అధ్యాయాల్లోనేమో క్రీస్తు యేసునందు ఏకం చేయడం, ఐక్యం చేయడం, ఉభయులను ఒక్క శరీరముగా, నూతన సృష్టిగా, నూతన పురుషునిగా దేవుని యొక్క సంకల్పంలో భాగంగా మానవ జాతిని ఉభయులను ఏకం చేయడం మొదటి 3 అధ్యాయంలో ఉన్నటువంటి సారము. అలాగే 4, 5, 6 అధ్యాయాల్లో ఏకమై ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారు, ఇదిగో ఆత్మ కలిగించే ఐక్యమును మీరు కాపాడుకొనుటయందు ఇక మీదట శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యతను కాపాడుకోవడానికి కూర్చున్నటువంటి సంగతులు అక్కడ మనకి తెలియపరచబడ్డాయి. కాబట్టి క్లుప్తంగా ఈ పుస్తకాన్ని కూర్చున్నటువంటి పరిస్థితిని మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు నూతన జీవితానికి సంబంధించినటువంటి సంగతులు. ఎందుకంటే పాపి అయినటువంటి మానవుడు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవాళి కొరకు దేవుని యొక్క ఏర్పాటు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించడం కొరకు దేవుడు చేసినటువంటి ఏర్పాటు. వాస్తవానికి మనిషి దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలో సృజించబడిన వాడైనప్పటికీ కూడా దాన్ని కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితి అన్నాడు. అయితే చచ్చిన వారిని తిరిగి బ్రతికించినటువంటి వారిని క్రీస్తు ప్రభుతో పాటు పరలోకమునందు కూర్చుండబెట్టడం, వారి మధ్యన ద్వేషాన్ని సంహరించడం, నూతన పురుషునిగా క్రీస్తు యేసునందు అరమరికలు లేనటువంటి ఒకే శరీరంలో అవయవాలుగా చేయడం. ఈ సంగతులని మనం మొదటి 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనిషి పాపి అయ్యాడు. ఎలా పాపి అయ్యాడు? ఇదిగో మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుడు అనుగ్రహించబోయేటువంటి మహిమను క్రీస్తు యేసు ద్వారా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికే దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూసినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎలా అంటే తన ప్రియుని యందు, అనగా తన కుమారుడైన క్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిదేశ్వర్యమునకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై తన కోసము ముందుగా తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది ఇది కుమారుడుగా స్వీకరించటం. దేవుని యొక్క అనాది సంకల్పం ఇది. సూర్యచంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం, నరుడనేవాడు భూమి మీద సృజించబడక మునుపు పూర్వం ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజిస్తే అనాదిలో ఆయన సంకల్పం ఉంది. సంకల్పంలో భాగంగా ఇదిగో మానవాళ్ళైనటువంటి ప్రతి వారు దేవుని నుంచి దూరమయ్యి
అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారిని తన కుమారులుగా స్వీకరించడం ఇది ఉచితంగానే జరిగే క్రియ. అది కృప వలన జరిగేటువంటి ప్రక్రియ. అలాంటి కుమారులైనటువంటి వారందరూ కూడా పరిశుద్ధులు, నిర్దోషులై ఉండాలని జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి ఆ కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ, మన అవసరత, పాప క్షమాపణ, అపరాధములు చేసినటువంటి వారి యొక్క అపరాధము యొక్క పరిహారం కొరకు, పాప క్షమాపణ కొరకు, పాపముల నుండి విమోచించబడుట కొరకు ఇదిగో తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ఆ కృపను మన ఎడల విస్తరింపజేసినటువంటి తండ్రి ఇదిగో పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. కాబట్టి తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు మనలను స్వాస్థ్యముగా ఏర్పరచెను అన్నాడు. అప్పుడు 13వ వచనంలో మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో కుమారత్వం ఉంది, పాప క్షమాపణ ఉంది, అలాగే విమోచన ఉంది, క్రీస్తు ప్రభు రక్తం ఉంది. అలాగనే ఇదిగో ఆత్మచేత ముద్రింపబడడం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందడం, దేవుని మహిమ కీర్తి కలుగుటగా అని సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు ఎవరైతే నివసించడానికి ఇష్టపడుతున్నారో క్రీస్తునందున్న వారి కొరకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అంటే సకల ఆశీర్వాదాలకు దేవుడే కారకుడు అనే సంగతిని మొదటిసారి మనకి రాస్తూ రెండవ పారాగ్రాఫ్లో మనకేం తెలియజేశాడంటే ఇదిగో దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని మీరు ఎరగాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అది మీరు ఎరగడం కొరకు మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అన్నాడు. మొదటి అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు ఇదిగో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలకు గురుడితనం కలిగజేశాడు అపవాది. అయితే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి మీరు ఆయన పిలిచినటువంటి పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్స్యమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయను, మనస్సును అనుగ్రహించినట్లు నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. కాబట్టి మీరు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి కాబట్టి క్రీస్తునందు దేవుడు వినియోగపరిచినటువంటి బలాతిశయాన్ని మీరు గ్రహించాలి. దేవుడు క్రీస్తునందు వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయాన్ని బట్టి 20 నుంచి 22, 23 వచనాల్లో క్రీస్తును మృతులలో నుండి లేపి చనిపోయి సమాధి చేయబడిన క్రీస్తును 3వ దినాన్న దేవుడు బలాతిశయాన్ని బట్టి మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుమారుడైన క్రీస్తు ప్రభుని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘమే ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అన్నది. కాబట్టి మొదటి అధ్యాయంలో అనాదిలో దేవుడు సిద్ధపరిచినటువంటి సంకల్పంలో భాగంగా ఇదిగో దేవుడు ఏకముగా సమకూర్చుట కొరకు అవి పరలోకమందున్నవైనను భూమి మీద ఉన్నవైనను ప్రతిదాన్ని క్రీస్తునందు ఏకము చేయటం కొరకు ఉద్దేశం.
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందున్న వారి కొరకు దేవుని యొక్క సంకల్పం. అందులో భాగంగా మనోనేత్రములు వెలిగించబడినటువంటి వారు అది క్రీస్తునందు దేవుడు వినియోగపరిచిన బలాతిశయాన్ని గుర్తించాలని ఉద్దేశం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయాన్ని బట్టి క్రీస్తును మృతుల్లో నుండి లేపి పరలోకమునందు దేవుని కుడిపార్శ్వమును కూర్చొని పెట్టుకున్నప్పుడు అదిగో సంఘము ఆయన శరీరమై ఉంది, సమస్తమును నింపుచున్నటువంటి వాని సంపూర్ణత ఉన్నది. కాబట్టి 2వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 22 వచనాలు. కాబట్టి ఇందులో బహు స్పష్టంగా ఇదిగో మన పాపపు స్థితి నుండి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనం తీసుకెళ్ళి మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాడో చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, ఇదిగో చచ్చిన వారు ఎలా చచ్చిన వారము అక్కడ మరియు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అపవాది అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి అపవాదిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు ఒకప్పుడు. అదిగో దానివల్ల ఏం చేసావు? శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇది ఒకప్పుడు మన బతుకు, ఇది మన ప్రాచీన స్థితి. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నటువంటి వారిని ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుని లేపినటువంటి దేవుడు ఇదిగో మనల్ని కూడా అపరాధముల చేత చచ్చినటువంటి మనల్ని కూడా క్రీస్తుతో పాటు బ్రతికించాడు. బ్రతికించటం మాత్రమే కాదు, ఇది క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారికి దేవుడు ఇచ్చినటువంటి స్థానం. 2వ అధ్యాయంలో ఇది క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడినటువంటి నూతన సృష్టి అయినటువంటి పరిశుద్ధులకి దేవుడిచ్చినటువంటి స్థానం. దేవుడు ఎలా మహింపరిచాడు? ఇది ప్రాచీన స్వభావంతో నువ్వు బ్రతుకుతూ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను మరలా క్రీస్తుతో పాటు బ్రతికించి క్రీస్తుతో పాటు పరలోకమునందు ఆయనతో కూర్చుండేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది అతిశయించడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ఇదిగో ఆయన ఉచితముగానే ఈ కార్యక్రమం చేశాడు. ఇది కృపా మహదైశ్వర్యమును బట్టి అది దీన్ని కనుపరిచాడు అనేటువంటి సంగతిని ఆయన మనకు తెలియజేశాడు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఇది విశ్వాసము చేత కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కాబట్టి ఇక మీదట మీరు సత్క్రియలు చేయాలి. మరి మీరు వాటి యందు నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై క్రీస్తునందున్న సృష్టి. 2వ అధ్యాయము 15వ వచనంలో ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. కాబట్టి నూతన పురుషునిగా సృజించటానికి క్రీస్తు యేసునందు నూతన సృష్టిని చేయడానికి దేవుడు ఓబయులను, సున్నతి లేని వారిని, సున్నతి గలవారిని, అన్యజనుల్ని, యూదులైనటువంటి వారిని, ప్రపంచంలో 2 మేజర్ డివిజన్స్, సున్నతి గలవారు, సున్నతి లేనివారు, దేవుని సంబంధులు, పరజనులు, పరదేశులు. కాబట్టి ఇక్కడ 11వ వచనంలో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తునకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మిమ్మును ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి, ప్రభు ఇరువురికి మధ్యలో సమాధానమై ఉండి మీకును మాకు ఉండిన ద్వేషమును అనగా
విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి ఓబయ్యలను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఇదిగో ఆ శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఎలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధాన పశువుగా, సమాధాన బలిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అర్పించబడి వారిరువురిని ఏకం చేయటానికి సమాధానకారకుడుగా, వారి మధ్యలో ఉన్నటువంటి ద్వేషాన్ని సంహరించి ఉభయులను ఏకం చేసి క్రీస్తునందు వారిని సృష్టింపబడిన వారే నూతన సృష్టిగా. కాబట్టి మనం మొదటి 3 అధ్యాయాల్లో కూడా వారిని ఏకం చేయడం, తర్వాత 3 అధ్యాయాల్లో కూడా ఏకమైనటువంటి వారు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం. కాబట్టి ఉభయులను ఏకం చేశాడు. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట ఏకమయ్యిన తర్వాత ఇక మీదట అందులో పరజనులు లేరు, అందులో పరదేశులు లేరు. ఇక మీదట మీరు పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని ఇంటి వారై ఉన్నారు. కాబట్టి ఆ ఇంటికి క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయన చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడుచున్నారు. కాబట్టి ఒకసారి ప్రభువులోనికి వచ్చిన తర్వాత, ఆయన కృపచేతనే మనల్ని రక్షించిన తర్వాత, చనిపోయినటువంటి మనల్ని బ్రతికింపజేసి పరలోకమునందు క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టిన తర్వాత ఇక మీదట ద్వేషం లేదు, ఇక మీదట ఇద్దరు అనేది లేదు. ఇక మీదట క్రీస్తు యేసునందు నూతన సృష్టి, ఎలాంటి భేదాభిప్రాయాలు లేని సమాజం. కాబట్టి వారి మధ్యన పరదేశులని కానీ, పరజనులని కానీ, నిబంధన లేని పరజనులని కానీ, లేకపోతే వారి మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, సున్నతి గలవారు సున్నతి లేనివారు అనబడేటువంటి పరిస్థితి లేకుండా ఉభయులను ఏకం చేసి ఇదిగో పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటివారు, క్రీస్తేసే ఆ ఇంటికి ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచు ఉన్నది. మర్చిపోవద్దు, ఎఫెసీయులకి అపోస్తలుడైన పౌలు రాస్తూ మీరు క్రీస్తు యేసునందు నూతన సృష్టి, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై ఆయన చేసిన పని, ఇక మీద సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి మీరు నడుచుకోవాలి. అప్పుడు 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో అదే పరిస్థితిని కొనసాగిస్తూ క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఉండుటకు పిలువబడినటువంటి వారు, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలుని నేను ప్రార్థించున్నాను. కాబట్టి ఏమని, ఇది ఒకప్పుడు మర్మం. ఏంటి మర్మం అంటే, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయములు, వాగ్దానములో పాలివారనై ఉన్నారని ఉన్నదే. కాబట్టి అలాంటి సువార్త వలన వారు ఏకమైతే, అలాంటి సువార్తకు పౌలు అనేటువంటి నేను పరిచారకుడనై ఉన్నాను. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన క్రీస్తునందు పరలోకంలో ప్రధానులకు, అధికారులకు, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ప్రకటింపబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. కాబట్టి దేవుడు సర్వప్రపంచాన్ని, సర్వమానవాళిని, ఎన్ని రకాలైనటువంటి విభేదాలతో ప్రజలు జనము విడిపోయినా, ఎన్ని రకాలైన చీలికలు పేలికలు ఏర్పడినా, ఎన్ని రకాలైన భేదాభిప్రాయాలు ఏర్పడినా, అది భాషాపరమైన భేదం కానీ, అది కులపరమైన భేదం కానీ, సున్నతిపరమైన భేదం కానీ, ధర్మశాస్త్రపరమైనటువంటి భేదం కానీ, పరజనులు పరదేశులు అనేటువంటి భేదం కానీ, దేవుడు గలవారు దేవుడు లేనివారు అనేటువంటి ఇలాంటి భేదం ఏమీ లేకుండా వారందరినీ ఏకంగా సమకూర్చిన తర్వాత
సమకూర్చబడినటువంటి ఈ పరిశుద్ధులైనటువంటి వారితో ఇదిగో పరలోకంలో ఉండే ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ప్రకటించాలని దేవుని యొక్క ఆలోచన ఉంది. 3వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు, ఈ హేతు చేత పరలోకమందున్నవైనను భూమి మీద ఉన్నవైనను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదురు నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏంటది? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. కాబట్టి వారు ఆత్మయందు శక్తి కలిగి ఆయన ప్రేమ యొక్క పొడవు లోతు ఎత్తు గ్రహించటానికి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను గ్రహించటానికే అదిగో వారి కొరకు తన ప్రార్థన తెలియజేశాడు. అంత మాత్రమే కాకుండా 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అది క్రీస్తు సంఘం అంటే. దేవుడు క్రీస్తునందు చేసినటువంటి నూతన సృష్టి సదాకాలం ఎల్లప్పుడూ క్రీస్తు సంఘములో, క్రీస్తు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము దేవునికి మహిమ రావాలి. అది ఎప్పుడు సాధ్యమది? ఏకంగా ఉన్నప్పుడు, ఐక్యంగా ఉన్నప్పుడు, ఉభయులు సంధి గావించబడినప్పుడు, సమాధానకరమైన స్థితిలో కొనసాగుతూ ఉన్నప్పుడు, భేదాభిప్రాయం లేనప్పుడు. కానీ స్థానిక సంఘం అన్న తర్వాత మళ్ళీ అందులో కూడా కులపరమైన, లేకపోతే ధనిక పేద, స్త్రీ పురుష, లేకపోతే అందులో దాసులు స్వతంత్రులు అనేటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోండి, ఎప్పటికీ ఆ స్థానిక సంఘం ద్వారా క్రీస్తు యేసునందు దేవుడు సదాకాలం ఎల్లప్పుడూ మహింపరచబడే అవకాశం ఉండదు. కానీ ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు క్రీస్తునందు చేసినటువంటి సంకల్పం, ఆ సంకల్పంలో భాగంగా ఇది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, దానిలో భాగంగా కుమారత్వం, దానిలో భాగంగా విమోచన, అపరాధములు క్షమాపణ, క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చడం, ఇదిగో వారికి నూతన జన్మ ద్వారా పరిశుద్ధాత్మను సంచికరువుగా అనుగ్రహించడం, అలాంటి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క బలాతిశయాన్ని క్రీస్తునందు గ్రహించటం, అదిగో వారు ప్రభు యొక్క సంఘంగా గుర్తించటం, ఇక మీదట పరజనులు పరదేశులుగా కాకుండా ఏకపట్టడస్తులు దేవుని ఇంటి వారిగా బ్రతకడం, అలాంటి ఇంటి నుండి పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానం ప్రకటించబడ్డాం. ఇదిగో దేవుడు వినియోగపరిచినటువంటి ఆయన ప్రేమ యొక్క పొడవు లోతు ఎత్తు గ్రహించటం, అలాంటి ప్రభు సంఘంలో సదాకాలం ఎల్లప్పుడూ దేవునికి మహిమ రావడం. ఈ సంగతులన్నీ మొదటి 3 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు తెలియజేయడం జరిగింది. తదుపరి 3 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఇదిగో ఇప్పుడు సంఘం ఏర్పడింది, ఉభయులు ఏకమయ్యారు, వారు సంధి చేయబడ్డారు, వారిలో ఆత్మ వలన ఐక్యం ఏర్పడింది. ఇదిగో ఇక మీదట ఏం చెప్తున్నాడంటే, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును మీరు కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారై. 4వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును మీరు కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారై. ఇప్పటి వరకు దేవుడు క్రీస్తునందు చేసినటువంటి ఏర్పాట్లు ఇక మీదట దీన్ని కాపాడుకోవడానికే మీరు చేయాల్సినటువంటి పని, పరిశుద్ధులు చేయాల్సినటువంటి పని. పరిశుద్ధాత్మని ద్వారా ఇదిగో ఏం చేయాలన్నాడు? సమాధానమును బంధమును కాపాడుకున్నట్టు యందు మీకు శ్రద్ధ ఉండాలి. స్థానిక సంఘంలో ఉండే ప్రతి పరిశుద్ధునికి శ్రద్ధ ఉండాలి. అలా శ్రద్ధ ఉన్నప్పుడు దేని విషయంలో శ్రద్ధ? ఐక్యతను కాపాడుకోవాలి, ఏకత్వాన్ని కాపాడుకోవాలి. అందరూ ఒక్కటే, అందరూ సాటి అవయవాలు, అందరూ దేవుని యొక్క ఇల్లు, అందరూ పరిశుద్ధమైన దేవాలయము, మనందరికీ మూలరాయి క్రీస్తు, మనందరికీ పునాది అపోస్తలులు. ఇదిగో మన ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము
ఇప్పుడు ప్రకటించబడాలి. కాబట్టి మీరు ఓపిక కలిగి ఉండాలి. ఒకరినొకడు మీరు సహించుచు, ప్రేమతో సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతో నడుచుకునవలనని ఇదిగో ఖైదునైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఇది పరిస్థితి. సంఘంగా ఏర్పడ్డాం, దేవుడు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే, మనకు విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కడే, మనం ఏకమయ్యాం, ఒకే నిరీక్షణ యందుండుటకు పిలువబడ్డాం. కాబట్టి ఇక మీదట మనమందరము దేవుని ఇంటిగా, పరిశుద్ధ దేవాలయముగా ఉండేటువంటి మనము ఇక మీదట మనమందరము ఏం చేయాలా? 11వ వచనంలో 4:11 నుండి విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన స్థానిక సంఘంలో ఇదిగో కొందరిని అపోస్తలులుగా, మరికొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. అందువలన ఇక మీదట ఇదిగో క్రీస్తు యేసునందు పసిపిల్లలుగా ఉండిపోవద్దు. పసిపిల్లలుగా ఉండిపోతే మనుషులు మాయోపాయముల చేత వంచనతో, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో ఏమవుతామంట? ప్రతి ఉపదేశము, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగురుకొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనం ఎదుగుదాం. ఎప్పుడు సాధ్యం అది? ఆత్మ కలిగించు ఐక్యాన్ని కాపాడుకుంటే సాధ్యం. వివాదాలుంటే సాధ్యం కాదు, దెబ్బలాట్లో గొడవలుంటే సాధ్యం కాదు, భేదాభిప్రాయాలు కలిగిన సమాజం ఉంటే సాధ్యం కాదు. కాబట్టి అక్కడ చిన్నచూపు ఉండే పరిస్థితి ఉంటే సాధ్యం కాదు, పక్షపాతం ఉంటే సాధ్యం కాదు. మనసుల్లో భేదములు పెట్టుకుని దురాలోచనలతో యోచిస్తే ఈ సంపూర్ణతను సాధించడం సాధ్యం కాదు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి ఆ కృప చొప్పున ఇదిగో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండటం అన్ని విషయములలో ఎదుగుతూ ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. కాబట్టి 4 నుంచి 6 అధ్యాయాల్లో ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండండి, ప్రేమతో ఒకరినొకరు సహించండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి. మనందరూ ఒకటేని, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, నిరీక్షణ ఒకటే. కాబట్టి ఒకటిగా ఉండుటకు మనం పిలువబడ్డాం. వేరు కావద్దు, విశ్వాసాలు వేరు కావద్దు, దేవుళ్ళు వేరు కావద్దు, ప్రభువులు వేరు కావద్దు, లేకపోతే నిరీక్షణలో తేడా వద్దు. ఇదిగో మనందరూ ఒక్కగా ఉండడానికి పిలువబడ్డాం, ఏకంగా ఉండి అభివృద్ధి చెందడానికి మనం పిలువబడ్డాం. ఇక మీదట పసిపిల్లలుగా ఉండిపోవద్దు. కాబట్టి కొనసాగింపులో భాగంగా ఏం చెప్తూ ఉన్నాడంటే 4వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఇదిగో మీరు క్రీస్తునందు నూతన స్వభావంతో మీరు ఉన్నారు. అయితే ఇక మీదట ఇదిగో మళ్ళీ అన్యజనుల వలె మీరు జీవించొద్దు. 17వ వచనం నుండి కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని. అన్యజనులు ఎలాగైతే నడుస్తూ ఉన్నారో ఒకప్పుడు మీరు అలాగే నడిచారు. కాబట్టి ఇప్పుడు యూదులు అన్యజనులు కన్వర్ట్ అయ్యారు, యూదులు కన్వర్ట్ అయ్యారు, క్రీస్తునందు ఒక్క నూతన పురుషులుగా క్రీస్తు యందు నూతన సృష్టి అయ్యారు. కాబట్టి ఇదిగో ఇక మీద మీరు అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీద నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారే, అన్యజనులైతే అంధకారమైన మనసు గలవారై, అన్యజనులైతే తమ హృదయ కాఠిన్యము వలన, అన్యజనులైతే ఇదిగో తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.
అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల ఇదిగో మీరు అన్యజనులు నడుచుకునేటట్లుగా నడుచుకుని కొంతసేపు అన్యజనులు కొంతసేపు క్రైస్తవులు అన్నట్లుగా అలా మీరు క్రీస్తుని నేర్చుకోలేదు. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడితే అన్యజనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట మీరు నడుచుకోవద్దు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించిన తమను తాము కాముకత్వమునకు అప్పగించుకున్నవారు. వారు తమ హృదయ కాఠిన్యము చేత తనలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అన్యజనుల్లా నడుస్తానన్నావనుకో, మళ్ళీ దేవుని నుంచి జీవంలో నుంచి వేరు చేయబడతావు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఆత్మ కలిగించి ఐక్యాన్ని కాపాడుకోండి. ఏకాభిప్రాయంతో ఐక్యతతో అందరూ కలిసి క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగండి. 25వ వచనం నుండి ఇదిగో పరిశుద్ధులు అనబడిన వారి మధ్యన ఇలాంటి బంధాలు ఉండాలి. ఇది మనం ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక మీలో ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. స్థానిక సంఘంలో అబద్ధానికి తావులేదు. కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వద్దు. మళ్ళీ స్థానిక సంఘంలో దొంగిలవాడికి మీద దొంగిలకు అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడాలి. అంత మాత్రమే కాదు, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరించుడు కానీ దుర్భాష ఏది కూడా మీ నోట రానివ్వకూడదు. మీరు సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. కాబట్టి 4వ అధ్యాయంలో ఇదిగో ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ, అన్ని విషయాల్లో ఎదగడంలో ఐక్యం కలిగి ఉండడం. అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీద నడుచుకోవద్దు. మనం క్రీస్తులో ఆయన శరీరంలో ఒకరికొకరు అవయవాలతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు క్రీస్తునందు మనల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించాలి. 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. 2వ వచనంలో 5:2లో క్రీస్తు వలె ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగే 5వ అధ్యాయము 10వ వచనంలో గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అలాగే 15-16 వచనాల్లో జ్ఞానుల వలె నడుచుకోండి. ప్రభు చిత్తమేంటో గ్రహించుకుని ఇదిగో 20-21 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండండి. అంత మాత్రమే కాదు, ఇది క్రీస్తునందు మీ భౌతికమైనటువంటి కుటుంబాల్లో కూడా మీరు నూతనమైనటువంటి బాంధవ్యాన్ని, అలాగే స్త్రీలతో మాట్లాడుతూ 5వ అధ్యాయం 22వ వచనం నుండి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభువునకు లోబడినట్లుగా సొంత పురుషులకు లోబడండి. కారణం ఏంటంటే ఇదిగో పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. అలాగే 25వ వచనంలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. కాబట్టి పురుషులారా ఇదిగో మీరు మీ భార్యలను ప్రేమించండి. ప్రభు ప్రేమించినట్టుగా సంఘాన్ని మీరు భార్యలను ప్రేమించండి. స్త్రీలారా ప్రభువుకు లోబడినట్లుగా మీ పురుషులకు లోబడండి. అలాగే పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. 6వ అధ్యాయంలో
ప్రభుని బట్టి ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుని వగదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఆ తర్వాత మళ్ళీ తండ్రులారా, ఇదిగో మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. 6:5 దాసులారా, యథార్థమైన హృదయం గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి మీరు విధేయులై ఉండండి. అలాగే యజమానులారా 9 మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడు. ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటమని ఆ ప్రకారమే వారి ఏళ్ళ మీరు ప్రవర్తించండి. ప్రతి వారికి, అది తండ్రులకు కానీ, యజమానులకు కానీ, దాసులకు కానీ, పిల్లలకు కానీ, భార్యలకు కానీ, భర్తలకు కానీ, ప్రతి వారికి వారి వారి స్థాయిలో ఇది క్రొత్త నూతనమైనటువంటి బాంధవ్యాలు కలిగి ఉండండి. లోకంలో ఉండేవారిలో మీరు ఉండొద్దు, అన్యజనుల వలె మీరు ఉండొద్దు. ఇదిగో ప్రభు నియమించినటువంటి ఆయన కట్టడలకు మీరు విధేయులై ఉండండి. లేదంటే సమస్యలు ఏర్పడతాయి. స్థానిక సంఘంలో సమస్యలు ఎదుగుదలకు అవరోధంగా ఉంటాయి. 6:10 నుండి ఇదిగో స్థానిక సంఘం ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఐక్యంగా ఉన్నప్పుడు అపవాది ఉన్నాడో జాగ్రత్త. తుదకు 6:10 నుండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతో, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము. కాబట్టి మీరు ఆయన ఎదుట అపవాది ముందు శక్తిమంతులుగా మీరు నిలబడాలంటే ఇది ఏలైనగా మీ నడుమునకు సత్యమును తట్టి నీతి అని మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడండి. ఇదంతా కాకుండా విశ్వాసం అనే డాలు, అంత మాత్రమే రక్షణ అనే శిరస్రాణం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాను ధరించుకోండి. దీనివలన మీరు అపవాదిని జయించగలరు. అపవాదిని జయించి మీరు మీ సంపూర్ణతను పరిపూర్ణం చేయగలరు. కాబట్టి మర్చిపోవద్దు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి 3 అధ్యాయాల్లో క్రీస్తు యేసునందు దేవుడు వారిని ఏకముగా సమకూర్చడం, ఐక్యము చేయడం. తర్వాత 4, 5, 6 అధ్యాయాల్లో పరిశుద్ధులైనటువంటి వారు తమ ఐక్యతను కాపాడుకోవడానికి గురించిన సంగతులు మనకు రాయబడ్డాయి. కాబట్టి ఈ సంగతులను జాగ్రత్తగా పరిశీలించుకుని ప్రస్తుతం మన ముందున్నటువంటి స్థానిక సంఘాల్లో పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలన చేయాలని కోరుకుంటూ ఇంతటితో సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞత.